సమాజం సిగ్గుపడేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలున్నాయని ముఖ్యమంత్రిని తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలి అంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ వర్మ గారు, ఏ విధంగా చూశారు మీ కూటమిలో కీలక నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, ఏదైతే కూటమికి చెందినటువంటి పార్టీలు కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నవి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే జగన్ కావచ్చు, గతంలో ఆ విధంగా మనం మాట్లాడుకోవడానికి కూడా మనస్కరించని భాషలో ఆ విధంగా తిట్టడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజకీయాల్లో నైతిక విలువలకు విరుద్ధం. మరి ఇటువంటి వ్యక్తులు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవాలని మేమంతా కూడా కోరుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో అంబటి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున తెలియదు కూటమికి చెందినటువంటి పార్టీ కార్యకర్తల్లో, అదేవిధంగా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉన్నది. తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మేము విజ్ఞప్తి చేస్తున్నాం వైసీపీ నాయకులకి, ఈ అసభ్యకరమైనటువంటి పదజాలం ఏదైతుందో మాట్లాడేటువంటి సందర్భంలో రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం, విమర్శ సహేతుకంగా ఉండాలి. విమర్శించేటువంటి సందర్భంలో మనం ఉపయోగించేటువంటి భాష ఏదైతే ఉన్నదో, ఆ పదజాలం ఏదైతే ఉందో అది గౌరవప్రదంగా ఉండాలనేటువంటి విషయాన్ని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం యొక్క ధైర్యాన్ని చూసుకొని, ప్రధాని మోదీ ధైర్యాన్ని చూసుకొని రాష్ట్రంలో ఈ విధంగా పాలన కొనసాగిస్తున్నారు, ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తున్నారు అని కూడా వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తారు. రాష్ట్రంలో ఇష్టానుసారం అరెస్టులు జరుగుతున్నాయి అనేటువంటిది వాస్తవ విరుద్ధం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎవరిని కూడా ఇష్టానుసారం అరెస్ట్ చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా వైసీపీ ఆవిర్భావమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇష్టానుసారంగా కుటుంబ సభ్యులను సైతం దూషించడం కూడా వారికి పరాపాటిగా మారిపోయింది. నాటి సందర్భంలో జగన్ ఇంత వ్యాఖ్యలు చేస్తున్నా కానీ వారిని ఏమనకపోవడం కూడా కొంత చర్యగా చూడాల్సి ఉంటుంది. కేంద్ర హోంమంత్రికి ఏ విధంగా ఎట్లాంటి కంప్లైంట్ చేస్తారనేది కూడా వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తారనేది కూడా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్ అభినంద్రుతి, న్యూఢిల్లీ.